హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. ఎంత త్వరితముగా ఈ సంవత్సరం గతించిపోయిందో. 2024 సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు వచ్చేసాం. ఇంకొక రోజు ఆయన కృప ఉంటే కొన్ని గంటలు మన ముందున్నాయి. దేవునితో మన హృదయాలు సరిచేసుకుందాం. దేవుడు చేసిన మేలు లెక్కబెట్టుకుని ఆయనకి స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లుగా కనీసం 24 hours మనం ఆ ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూస్తూ మన యొక్క విధేయతల కొరకు పశ్చాత్తాపడుతూ క్రొత్త సంవత్సరంలో దేవుని కృప కొరకు వేడుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. గొప్ప దేవా, నీకు వందనములయ్యా. తరతరములుగా యుగయుగములుగా ఉన్న దేవా, ఈ లోకములోనికి మమ్మల్ని రప్పించి మాకు కొంతకాలం ఇచ్చి మమ్మల్ని మేము నీ రాజ్యం కొరకు సిద్ధపడడానికి నీవు ఏర్పాటు చేసిన ఈ గొప్ప రక్షణను అంగీకరించడానికి మాకు ఇస్తున్న అవకాశాలను బట్టి వందనం. ఈ సమయంలో మా మధ్యకు రమ్ము. నీ మాటలు ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తన 90 మోషే రాసిన కీర్తన కదండి. మోషే రాసిన కీర్తనలోని 12వ వచనము 90వ అధ్యాయం కీర్తన 90:12లో మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. ఇది ఏమన్నా పెద్ద పని ఏంటండి? క్యాలెండర్ ఉంది కదా, కంప్యూటర్ ఉంది కదా. మనకి ఈరోజు సెల్ ఫోన్లోనే క్యాలెండర్స్లో మనమే ఏది కావాలంటే అది లెక్కలేసుకోవచ్చు. వెనక్కి వెళ్ళి లెక్కేసుకోవచ్చు, ముందుకెళ్ళి లెక్కేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే ప్రింటెడ్ క్యాలెండర్లు ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ డిజిటల్ వచ్చిన తర్వాత మన దినాలు లెక్కించుకోవడం ఒక సులభం అయిపోయింది. ఏంటంటే, నేను ఫలానా రోజున జన్మించాను, ఈ రోజుకి నా జీవితంలో ఎన్ని దినములైనవి అని కొడితే ఇవాళ AI ఒకటి వచ్చింది కదా. మనం ఏది అడిగితే అది చెప్పేయడానికి, ఏది చేయమంటే అది చేయటానికి, అది ఎంత ఉపయోగకరమో ఎంత హానికరమో ముందు ముందు తెలుస్తుందిలేండి. మరి ఈ మాత్రం దానికి ఎందుకు మాకు పెద్ద నేర్పించు? ఏమన్నా లెక్కలు నేర్చుకోవాలా? దీనికి ఏమన్నా మ్యాథ్స్ చదవాలా? ఏంటండి, ఈజ్ ఇట్ ఈజీ? రోజులు లెక్కించుకోవటం ఈజీయా? నీ బ్రతుకు దినములు ఎన్ని? నీ బ్రతుకు దినములలో నీవు సాధించినవెన్ని? నీవు ప్రయోజనకరంగా జీవించిన దినములెన్ని అని లెక్కించుకోవటం కష్టమే. మర్చిపోయే మనసు మంది. దేవుడు చేసిన మేలులెన్ని అసలే గుర్తుండవు చాలామందికి. ఎన్నిసార్లు నేను దేవునిని బాధ పెట్టాను, ఎన్ని విషయాల్లో నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను అని లెక్కలేసుకోవాల్సిన అవసరత ఈ ఇయర్ ఎండింగ్లో మనకి చాలా అవసరం అండి. దేవా, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మన ఫెయిల్యూర్స్, మన విఫలతలను మనం జ్ఞాపకం చేసుకొని ఆ విషయాల్లో మన పొరపాటులు దిద్దుకుంటే మరొకసారి పొరపాటు చేయకుండా మనం జ్ఞానంగా మన రోజును, మన సమయాన్ని ఉపయోగించుకోగలుగుతాం. నిజంగా బైబిల్లో లెక్కలు చూడండి ఎంత రాసి పెట్టారు. ఎన్ని విధాలుగా ఆ రోజుల్లో మరి కంప్యూటర్లు లేకపోయినా 40 రోజులు ప్రచండ వర్షం అంటే కరెక్ట్గా 40 రోజులు కురిసింది. నోవహుతో ఇంత వెడల్పు, ఇంత పొడుగు, ఇంత
3 అంతస్తులు అని చెప్పేసి కట్టు ఓడ అంటే ఆయన పెన్ను పెన్సిలు లేకుండా వాటిని మనసులో పెట్టుకొని దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా చేసి ముగించాడు. మోషేకి ప్రత్యక్షపు గుడారము కట్టడానికి దేవుడు లెక్కలు చెప్పాడు. ఎంతెంత పొడుగు ఉండాలి, ఎంత క్యూబిట్ ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఏ లోహంతో చేయాలి. ఈ రోజున ఉండగానండి మానవునికి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఆదాము ప్రతి జీవికి పేరు పెట్టాడంట. ఆ జీవులన్నీ కలిస్తే, చెట్లు, చేమలు, పక్షులు, మృగాలు కలిస్తే ఎన్ని మిలియన్స్ ఉన్నాయో, అంటే అన్ని మిలియన్స్ పేర్లు గుర్తుపెట్టగలిగినంత జ్ఞానం ఉంది ఆ రోజున ఆయనకి. ఈరోజు మన జ్ఞానం అంతకంతకి తరిగిపోయి అతి జ్ఞానం వచ్చేస్తుంది. ఏంటంటే మన బుర్రకు పని చెప్పకుండా, మనం పని చేయకుండా ఈ యంత్రాలతో పని చేయించుకోవడానికి ప్రయాసపడుతూ మన లెక్కలు మనం ఈ డిజిటల్లో లెక్కలు వేసుకుంటున్నామే. కానీ నా బ్రతుకు దినములలో నేను సాధించినవేంటి, దుఃఖపరిచినవేంటి, నేను బ్రతికిన దినములెన్ని అని ఈ సంవత్సరాంతంలో లెక్కేసుకోవాలండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక మనిషి ఒక నిమిషానికి 23 సార్లు శ్వాస నిశ్వాసలు చేస్తున్నాడు. ఒక నిమిషానికి 23 సార్లు శ్వాస నిశ్వాసాలు అంటే నువ్వు కొన్ని సంవత్సరాలు బ్రతికావంటే ఎన్ని సార్లు నీవు ఊపిరి పీల్చుకొని వదులుతున్నావు అన్నది లెక్కలు వేసుకుంటేనండి నీకు ఆశ్చర్యం కలుగుద్ది. దానికి నువ్వు బిల్లుగా వచ్చిందంటే మన ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చినట్టు, మన ఫోన్ బిల్లు వచ్చినట్టు అయి ఉండేది మన పని. ఆ ఊపిరి ఆగిపోయిందంటే మనం అంతేగా నిర్జీవం అయిపోతాం. మీ దగ్గర తెలుసు కదా, మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. నిమిషానికి 72 సార్లు, రోజుకి ఇంచుమించు మోర్ దాన్ 1 lakh, 1 లక్ష కంటే ఎక్కువ సార్లు. ఒక రోజుకి 365 రోజులకి ఎన్ని లక్షల సార్లు కొట్టుకుంటుంది. నువ్వు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వయసు ఉంటే మీకు ఇప్పటికీ ఎన్ని సార్లు మీ గుండె కొట్టుకుంటూనే ఉంది, హార్ట్ అటాక్ రాకుండానే ఉన్నారంటే ఎంత కృతజ్ఞత కలుగుంటామో తెలుసండి. ఒక్కసారి ఆగిపోయిందంటే హార్ట్ అటాక్, ఆగింది మళ్ళీ కదలకపోయిందంటే డెత్ కదా. ఎంతగా మనల్ని దేవుడు కాపాడుతున్నాడో తెలుసా. నాకేం చేశాడు దేవుడు అంటావేంటి, నాకేం మేలు చేశాడు అనుకునే వారితో దేవుడు చెప్పే మాట, అనుక్షణం నిన్ను కాపాడుతున్నాను, నీ మీద మనసు పెట్టున్నాను, నీ నడక, నీ పడకను చూస్తూ నువ్వు పడుకున్నప్పుడు చావకుండా, నువ్వు నడుస్తున్నప్పుడు పడిపోకుండా. ఎంత గొప్ప దేవుడు. నీ రాకపోకలలో నేను నిన్ను కాపాడాను. మన కళ్ళ ముందే ఎంతమంది యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటున్నారు, ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. మీకు ఈ సంవత్సరం అంతా ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదంటే అది గుర్తు చేసుకొని దేవుడిని స్తుతించొద్దా? ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా ప్రాణాపాయం కలగలేదంటే, జీవంతో ఉన్నారంటే మరెక్కువగా దేవుడిని స్తుతించవలసి ఉంది కదా. లెక్కలు వేసుకోవటం అంటే అవండి మన లెక్కలు. దేవుడు చేసిన మేలులెన్ని, దేవుని కొరకు నేను చేసినవన్నీ, అది లెక్కేసుకోవాలి సుమా. మానవుడు గెట్ ఫర్గెట్ అట. ఇయ్యి అంటూ ఏమిచ్చావు నాకు అని అడుగుతాడు. దేవుడు గివ్ ఫర్గివ్, ఇస్తాడు. ఇంకా నువ్వు ఎదిరిస్తూ ఏమిచ్చావు అన్నా కూడా నిన్ను మీద కోపం చూపించకుండా ఇస్తూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. దేవుని ప్రేమను గుర్తు చేసుకోండి. ఎన్నిసార్లు ప్రభువు చేత మనం క్షమించబడుతున్నాం, ఎన్ని మేలులు మనం పొందుతున్నామన్నది మనం నిజంగా గుర్తు చేసుకుంటే, లెక్కించుకుంటే, స్తుతి కృతజ్ఞతలతో, పశ్చాత్తాపంతో, విరిగిన హృదయాలతో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించగలుగుతాం. ఈ సంవత్సరంలో మనం చూసినటువంటి విఫలతలు మళ్ళీ చూడకుండా, ఈ సంవత్సరంలో మనం ఎదుర్కొన్నటువంటి శత్రువులను మరలా మనం ఎదుర్కోవడం అవసరం లేకుండా దేవుడు కాపాడినట్లుగా వేడుకుంటాం. మాకు జ్ఞాన హృదయము దయచేయి, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. దయచేసి ఎవరికో లెక్కలు చెప్పాల్సిన పని లేదు. మీ లెక్కలు మీరే చూసుకుంటే మీ హృదయంలో పశ్చాత్తాపం కలుగుద్ది, కృతజ్ఞత కలుగుతుంది. ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు మీరు శ్వాస పీల్చుకున్నారు,
మీ పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు మీకు లెక్కలు వేసుకోవడానికి పెద్దగా పెన్ను పేపర్ లేకపోతే తీసుకోండి, డిజిటల్లో లెక్కలు వేసుకోండి, చక్కగా చెప్పుద్దాం. తప్పులు కూడా చేయవు, మనం తప్పులు చేస్తాం. కానీ ఎన్ని దినములు నేను జీవించాను అంటే, ఎన్ని నిమిషాలు నేను జీవించాను, ఎన్ని క్షణాలు నేను జీవించాను, ఎక్కడికో వెళ్ళిపోతాయండి సంఖ్యలు. ఎన్ని విధాలుగా దేవుడు నన్ను కాపాడాడు, ఇన్ని ఉపకారాలు నాకు చేశాడు. నా ప్రాణమై యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని ఊతపదంలాగా మనం అంటున్నామే, కానీ నిజంగా ఆయన చేసిన ఉపకారాలన్నిటినీ మీరు గుర్తుపెట్టుకుంటున్నారా? మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? మీరు రాసి పెట్టుకుంటున్నారా? ఎంతోమంది ఈ రోజున కృతజ్ఞత లేని వారిగానే మిగిలిపోతున్నారు. ఫరో దగ్గరికి యాకోబును తీసుకుని వచ్చినప్పుడు యాకోబుని ఫరో అడిగాడు, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని? లెక్కేసుకున్నాడు పాపం యాకోబు. ఏమన్నాడు చూడండి, 9వ వచనంలో, 47వ అధ్యాయము ఆదికాండం 9వ వచనంలో, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములో 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగాను ఉన్నవి, అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. నేను యాత్ర చేసిన దినములు 130, నేను జీవించిన సంవత్సరములు చాలా తక్కువ. అవి నేను జీవించిన సంవత్సరాలు నాకు దుఃఖసహితమైనగానే కొంచెముగానే ఉన్నాయి. పాపం యాకోబు అబద్ధాలతో ఏదో సాధిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో సమయాన్ని వృధాపరుచుకున్నాడు. ఎలాగోలాగా దేవుని సందులో పోరాడి పాపక్షమాపణ పొందాడు, కానీ దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తూ తన వృద్ధాప్యంలో 130వ సంవత్సరంలో తిరిగి యోసేపును బట్టి ఐగుప్తుకు వచ్చినప్పుడు తన దుఃఖం తీరింది. అంతవరకు నా కుమారుడు చనిపోయాడే అనే దుఃఖం తన హృదయంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు ఉండటం గమనిస్తున్నాం. 17 సంవత్సరాలు, ఎందుకంటే అతను చనిపోయేటప్పుడు 147 సంవత్సరాలని మనం 28వ వచనంలో చూస్తున్నాం. ఆ 17 సంవత్సరాలు కుమారుడి దగ్గర మనమలతో, దేవునితో, కుటుంబం అంతటితో సంతోషంగా ఉండగలిగాడు. మన జీవితాల్లో జీవిస్తున్నాం. ఎంతకాలం మీరు మీ కుటుంబంతో గడుపుతున్నారు, మీ బిడ్డలతో గడుపుతున్నారు, మీ బిడ్డలయందు, మీ బిడ్డలయందు ఆనందిస్తున్నారు? లెక్కలేసుకోండి. నీ యవ్వన కాలాన్ని నీవు వృధాపరుచుకుంటే నీ వృద్ధాప్యంలో నీవు వేదన పాలవుతావు. నీ యవ్వన కాలంలో నీవు పంట వేస్తే అది నీ వృద్ధాప్యంలో కోసుకుంటావు. నీవు పిల్లలకు ఆశీర్వాదకరంగా జీవిస్తావు. అందుకని మన బ్రతుకు దినములు గతించిపోతున్నాయి. మనం దేవుని యందు ఆనందిస్తూ ఆయనతో ఒక్క దినము గడిపితే అది ఎంతో శ్రేష్టమైనదని గమనించే మనం ప్రతి క్షణం ఆయనతో సహవాసం చేయటం అభ్యాసం చేసుకోవాలి. గత సంవత్సరంలో జరిగిన వాటిని గురించి ఆలోచించుకుంటూ కూర్చొని అవసరం లేదు, కానీ వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడినట్లుగా తప్పులన్నిటినీ ఒప్పుకొని ప్రభు రక్తములో కడగబడిన వారిమై, దేవా నీ కృపలో నా ముందున్న ఈ కొన్ని గంటలు నేను సద్వినియోగపరచుకోవడానికి నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో, నూతనమైన నిర్ణయాలతో నీతో ఒప్పందం చేసుకొని నీ దీవెనలతో మరో కొత్త సంవత్సరంలో ప్రవేశించుటకు ప్రభు నాకు సహాయం చేయవా? నా కన్నీటిని తుడిచే దేవా, నా కీడును మేలుగా చేసే ప్రభువా, నా శాపాన్ని దీవెనగా మార్చగలిగిన యేసయ్య, నా తప్పులను క్షమించి నీ దీవెనలు దయచేయి అని ప్రార్థిద్దాం. రేపు సాయంత్రం అంటే 31వ తారీఖు రాత్రి ఐశ్వర్య మహల్లో వాచ్ నైట్ సర్వీస్ ఉంది. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు, వాగ్దానములతో పాత సంవత్సరంలో నుంచి కొత్త సంవత్సరంలోకి వెళ్ళడానికి మేమందరము ప్రయాసపడుతున్నాం. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు మీరు వెళ్ళి, మీకు మందిరాలు లేకపోతే మీరు ఈ ఆరాధనలో పాల్గొనవచ్చు, లేక మీ ఆరాధనలోనికి వెళ్ళి పాల్గొనండి.
ప్రభు చిత్తమైతే కొంత భాగాన్ని లైవ్ ఇస్తాము. ఒకవేళ మీరు దూరదేశాల్లో ఇతర స్థలాల్లో ఉంటే మన ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి ఆ న్యూ ఇయర్ ఎంట్రీ అయ్యే సందర్భంలో మీరు మాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఈలోగా దేవుడు చేసిన కార్యాలన్నీ లెక్క పెట్టుకుందాం. ఆయన చేసిన మేలన్నిటి గురించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా రాసి పెట్టుకుందాం. స్తుతితో కృతజ్ఞతతో ఈ సంవత్సరంలో పోగొట్టుకున్న వాటన్నిటినీ రెండంతలుగా పొందినట్లు నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాదాల సన్నిధికి ఈ సంవత్సరాంతంలో వస్తున్నామయ్యా. ఈ సంవత్సరము నీవు చేసిన మేలులన్నీ తలంచి కృతజ్ఞతలతో నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఇన్ని మేలులు పొంది ఎన్నో విషయాల్లో నిన్ను దుఃఖపరిచామన్నది గుర్తించి పశ్చాత్తాపడుతున్నాం. నీ క్షమాపణ కొరకు వేడుకుంటున్నాం. నీ కృప కొరకు వేడుకుంటున్నాం. నీ దీవెనలతో నాయన మమ్మల్ని మరో నూతన సంవత్సరంలో ప్రవేశింపజేయునట్లుగా మేము స్తుతి కృతజ్ఞతలతో నీ వాగ్దానాల కొరకు కనిపెట్టుకుంటూ మా ముందున్న ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియజేయండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి, మీకు కావాల్సిన ప్రోత్సాహాన్ని అందించడానికి మేము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. మీకు కావాల్సిన కౌన్సిలింగ్ విషయాల్లో కానీ, అలాగే మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు కానీ, అలాగే మీకు దేవుడు చేసిన మేలు విషయంలో మేము కూడా దేవుడిని స్తుతించినట్లు కానీ ఎప్పటికప్పుడు మీ వాట్సాప్ మెసేజ్ ద్వారా, ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మాకు తెలియజేస్తూ ఉండండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువుతో ఆనందిస్తూ మరి దేవుని సన్నిధిలో, దేవుని వాగ్దానాలతో మనం మరో సంవత్సరంలో ప్రవేశించినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక.